శ్రీరామ జయ రామ జయ జయ రామ జై శ్రీరామ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్ కుచ్. ఏం చేస్తున్నారబ్బా అని అనుకుంటున్నారా? సో మేము మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్కి రెడీ అవుతున్నాము. ఏంటంటే శ్రీరామనవమి రోజు జరిగే సీతారాముల వారి కళ్యాణంలో మేము ఒక డ్యాన్స్ చేయబోతున్నాం అనమాట. చాలా సంతోషంగా ఉంది. సో లాస్ట్ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ మా దగ్గర ఇక్కడ సూర్య గ్లోబల్ స్కూల్లో కౌసల్యనగర్ కాలనీలో సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ నుంచే ఇలా ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశారు. బట్ మాకు అది తెలీదు అనమాట. సో అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను రాముల వారు నించొని ఎప్పుడు డ్యాన్స్ చేయాలా అని. సో అలా వాళ్ళు ప్రోగ్రామ్ ఉంది అనగానే మా పేరు ఇచ్చేసాము. ఫుల్ హ్యాపీ. సో వెయిటింగ్, ఎక్సైటెడ్గా ఉన్నాము. మా బుడ్డమ్మకేమో గుండు కదా, గుండుకి విగ్ తెచ్చిపెట్టాము. ఆ విగ్ బరువు అవుతుందని చికాకు చికాకు చేసేసింది. ఇంక అంతా రెడీ అయిపోయి అందరము టిఫిన్స్ కూడా చేసేసి సీతారాముల వారి కళ్యాణానికి మేము వెళ్ళిపోతున్నాము. మాకు చాలా వాకబుల్ డిస్టెన్సే. సో ఇంకా కాళ్ళకు గజ్జలు కట్టుకున్నాము కదా అని పిల్లలు పాపం చెప్పులు లేకుండా వచ్చారనమాట. ఇంటి దగ్గర నుంచి దగ్గరే అవుతుంది, బాగా దూరం అయితే కాదు. సో ఇంకొచ్చేసి అక్కడ మేము ఉన్నామన్నమాట. సో అందరం అపార్ట్మెంట్ నుంచి చాలామందే, ఎందుకంటే పిల్లల ఫ్యామిలీసే మేము 6-7 మెంబర్స్ ఫ్యామిలీస్ అవుతాము. మళ్ళీ మా అపార్ట్మెంట్ నుంచి కూడా మా డ్యాన్సులు చూడడానికి కూడా ముందే వచ్చారనమాట. సో ఇది కళ్యాణ మహోత్సవం జరిగే ప్లేస్. అక్కడ ఎన్నిగనం చాలా అంటే లెక్కలేనంత మంది జనాలు వస్తారు. సో మేము కొంచెం ముందే వెళ్ళి నించోవాలి కాబట్టి ముందే వెళ్ళి ఉన్నాము. ఎట్లాగూ వెళ్ళాం కదా అని ఇంకా ఫొటోస్ దిగాము. ఆలోపు రాముల వారు ప్లస్ లక్ష్మణుడిని ఒక ఇంటి నుంచి, సీతమ్మ వారి నుంచి ఇంకొక ఇంటి నుంచి, సో పిల్లగాడు అనేది కలిసి రావద్దు కదా, ఇంకా కళ్యాణం జరగలేదు కాబట్టి. సో అలా కళ్యాణ ఉత్సవానికి విగ్రహాలని సపరేట్గా తీసుకొస్తారనమాట. ఆ తర్వాత పైన పెట్టి ఫస్ట్ అలంకరణ చేసి అలా అన్ని ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తారు. సో ఫస్ట్ ఏంటంటే మా డాన్సులతో స్టార్ట్ చేశారు. మాతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారనమాట, ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు. ఆ పిల్లలు ప్లస్ మేము అలా మా నృత్యాలు కంప్లీట్ అయ్యాక ఇంకా కళ్యాణం అనేది స్టార్ట్ అయింది. కళ్యాణానికి ఇంకా జంటలు కూర్చున్నారు. ఓన్లీ 10 జంటలకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఎవరు ఫస్ట్ వాళ్ళ నేమ్స్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే ఒక్కొక్క జంటకి 10,000 ఛార్జ్ చేస్తారనమాట. సో కళ్యాణం జరుగుతుండగా మనం అంటే కళ్యాణాన్ని వీక్షిస్తాం, కానీ పిల్లలు మాత్రము ఆడుకుంటూ ఉంటారు కదా, అలా వాళ్ళు ఆడుకుంటూ మేము కళ్యాణానికి కూర్చున్నాం. మధ్యలో వెళ్ళి డ్రెస్సులు మాత్రం చేంజ్ చేయించుకొని పిల్లలకి, ప్లస్ నేను కూడా ఆ శారీ కొంచెం లైట్గా చేంజ్ చేసుకొని ఇంకా వచ్చాం. కళ్యాణం జరగగానే చాలా పెద్ద లైన్, ఇంకా దర్శనం చేసుకొని అక్కడే అన్నప్రసాదాలు భోజనాలు పెడతారు. చాలామంది లెక్కలేనంత జనాలు వస్తారు. ఇంకా అక్కడ మా కాలనీలో ఇంకా టెంపుల్ కూడా ఉంది. టెంపుల్ లాస్ట్ ఇయర్ ఓపెన్ అయింది. అక్కడ ప్లస్ ఇక్కడ సూపర్గా జరుగుతుందనమాట. ఇంకా భోజనాలు అవ్వగానే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ మా హస్బెండ్తో వచ్చానమాట దర్శనానికి. అప్పటికి పల్లకి సేవకి రెడీ చేస్తున్నారు. ఆ పల్లకి సేవ మొత్తం కాలనీ మొత్తం తిప్పుతారనమాట. సో మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు కంపల్సరీ శాఖ పోసి హారతి ఇవ్వడం మాకు అలవాటైంది మా అపార్ట్మెంట్ మొత్తంకి. సో అందరం కిందికి వచ్చేసి శాఖ పోసి దేవుడికి మంచిగా హారతి ఇచ్చి ఆ తర్వాత ఖచ్చితంగా పల్లకి సేవ మోయడానికి అడుగుతాము, కంపల్సరీ ఇస్తారు. మేము కూడా పల్లకి సేవ మోసి జయరామ జయరామ శ్రీరామ అనుకుంటూ అలా కొనసాగించాము. ఆ సీతారాముల వారి కళ్యాణం ముచ్చట్లు మీరు ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కామెంట్లో తెలపండి. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.